మేము యుక్త వయసులో ఉన్నప్పుడు జరిగింది ఇరాక్ అమెరికా యుద్ధం. ఇరాక్ మీద ఇరాన్ యుద్ధం, దానికి అమెరికా సహకారం, టోటల్‌గా గల్ఫ్ వార్ అనేటటువంటిది రోజు వార్తలు చదివేవాళ్ళం. అప్పుడు పేట్రియాట్ క్షిపణిని ఆహ్, అమెరికా ప్రయోగిస్తే స్కడ్ క్షిపణిని ఇరాక్ ప్రయోగించింది. స్కడ్ క్షిపణి దెబ్బకి అమెరికా వణికింది. పేట్రియాట్ క్షిపణి దెబ్బకి ఇరాక్ వణికింది. ఇలాంటి వార్తలు చూసేవాళ్ళం. ఇరాక్ ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది. సద్దాం హుస్సేన్ తరం. ఇప్పుడు ఇరాక్ నామకే వాస్తే అమెరికా చెప్పు చేతల్లో నడుస్తున్నటువంటి దేశంగా నడుస్తోంది. అక్కడ సరైన పాలకుడే లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అది పక్కన పెడితే, ఇలాంటి పేట్రియాట్ మిస్సైల్స్ అమెరికా మిత్ర దేశాలైనటువంటి జర్మనీ, జపాన్ ఇట్లాంటి దేశాల దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ జర్మనీని అడుగుతోంది ఆ పేట్రియాట్ మిస్సైల్స్ ఇవ్వమని. ఇవి లాంగ్ రేంజ్ అణ్వాయుధాలను కూడా మోసుకెళ్ళగలిగినటువంటి క్షిపణులు. అయితే ఉక్రెయిన్‌కి అవి ఇవ్వబోనని జర్మనీ తేల్చి చెప్పింది. ఎందుకంటే, అది మాకే చాలవు. ఏదన్నా మేజర్ ఇష్యూ వస్తే నీకిచ్చి నువ్వెళ్ళి రష్యా మీదేస్తే రష్యా వచ్చి మాతో యుద్ధానికి చేయాల్సిన అవసరం లేదు. లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇట్లాంటివి ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది.